మొదటగా నర విజయ్ గారు మీతో ప్రారంభిద్దాం. రుణమాఫీ అనేటటువంటిది గత 2 దశాబ్దాల నుండి ప్రజలకు అందని ఫలంగా అందని ద్రాక్షగా ఉన్నటువంటి అంశం. ఎన్నికల సందర్భంగా కానివ్వండి, మేనిఫెస్టోలో కానివ్వండి, రేవంత్ రెడ్డి గారు రుణమాఫీపై పక్కా అష్యూరెన్స్ ఇచ్చారు. ఆ ఆచరణలో భాగంగానే మొదటి విడతగా 7,500 కోట్లు మనం రిలీజ్ చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున ఉత్సవాలు నిర్వహించి మరీ వాళ్ళు కమిట్మెంట్ అయ్యారు. ఎట్లా చూస్తారండి రుణమాఫీ? రుణమాఫీ హామీ ఇచ్చారు మేనిఫెస్టోకి సంబంధించి. ఇదంతా కాంగ్రెస్ పార్టీ ఒక పెద్ద హామీ, అదొక పెద్ద కార్యక్రమం లాగా అనౌన్స్ చేసింది. రైతాంగాన్ని తమ వైపు తిప్పుకుంటే తప్ప రాష్ట్రంలో అధికారంలోకి రాలేము అని భావించి ఒక మేనిఫెస్టో కమిటీ వేసి దానికి శ్రీధర్ బాబు నేతృత్వం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న అప్పులు ఏంటి, మాకు 60 సంవత్సరాల పాలనా అనుభవం ఉంది, ఇవన్నీ ఒక నేపథ్యం స్టడీ చేసి, లోతైన స్టడీ చేసి మేము డిసెంబర్ 9నే ఏక్దమ్కి చేసేస్తామని మాత్రం అనౌన్స్ చేయడం జరిగింది. ఇంకా ఎమ్మటే పోయితే ఎవరైనా తెచ్చుకోని వాళ్ళు ఉంటే కూడా పోయి తెచ్చుకోండి అని చెప్పడం కూడా అప్పుడు పిసిసి అధ్యక్షుడిగా ఉన్నటువంటి ఇప్పటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్పడంతో నమ్మిరు, ప్రజలు విశ్వసించారు. ప్రజలు 2 లక్షలు అనేసరికి కొంచెం ఆశపడ్డ తర్వాత అది 9వ తారీఖు వచ్చింది. 9వ తారీఖు అయిపోయింది, ఏం కాలేదు. మేము స్టడీ చేస్తున్నాం ఒక 8 నెలల కాలం గడిపారు. పార్లమెంట్ ఎలక్షన్ సమయంలో అదొక పెద్ద ఇష్యూ లాగా తయారవుతారు. రుణమాఫీ 9 అని అన్నారు అని సోషల్ మీడియాలో కావచ్చు, మొత్తం అనేక ప్రజల నుంచి ప్రెజర్ వస్తున్నటువంటి సందర్భంలో ఒత్తిడి, అదేవిధంగా హరీష్ రావు చేసినటువంటి సవాళ్ళలో భాగంగా ప్రతి దేవుని గుళ్ళ మీద ఎన్ని జిల్లాలు ఉన్నాయో అన్ని జిల్లాల్లో ఉన్న దేవుని ప్రమాణం చేస్తూ నేను అనేసరికి మరింత నమ్మారు. దేవుని మీద ప్రమాణం అనేసరికి కొంచెం ప్రజలు కూడా నమ్మిరు. అరే డిసెంబర్ 9 ఉండే ఇదంతా చేయలే, దేవుళ్ళ మీద ప్రమాణం చేస్తుంది కాబట్టి చేస్తారు, ఓకే దమ్ చేస్తారు అనేది. తీరా ఇప్పుడు చూసేసరికి కొంచెం చేసేసి ఉత్తుత్త రుణమాఫీ లాగా అయిపోయింది. అది రుణమాఫీ అంటే అది ఉత్తుత్తి రుణమాఫీ లాగా మీరు చేసింది ఎంత, మీరు చెప్పింది ఎంత, చేసింది ఎంత, ప్రకటించింది ఎంత, చేసింది ఎంత. మీరు ఓవరాల్గా 40,000 కోట్లు అని చెప్పి క్యాబినెట్లో 31,000 కోట్లని తీర్మానం చేసి అఫీషియల్గా ముఖ్యమంత్రి హోదాలో అనౌన్స్ చేసేసి బడ్జెట్లో బట్టి విక్రమార్క గారు 26,000 కోట్ల రూపాయలు పెట్టి చివరికి ఇచ్చింది మీరు 17,000 చిల్లర అమౌంట్ వేసేసినామని చెప్తే, ఇది నిజంగా కూడా ప్రతిపక్షాలు చేస్తున్నటువంటి ఆరోపణలకు వీళ్ళు అనుసరించిన విధానానికి చాలా మ్యాచ్ అవుతున్నది. ఉత్తుత్తి రుణమాఫీ లాగానే మీరు చెప్పింది ఎంత, చేసింది ఎంత అనే ప్రశ్న మాత్రం ఉత్పన్నం అవుతుంది. దానికి ప్రధానంగా సమాధానం చెప్పాల్సి వస్తుంది. ఆ సమాధానం నుంచి దాటివేయటానికి ఎవరైనా మీరు 100% చేసి ఉంటే ఈ పార్టీకి సంబురాలు, పాలాభిషేకాలు జోరుదారుగా కాంగ్రెస్ పార్టీ వ్యవహారం ఉండేది. అట్లాంటి పరిస్థితి రాష్ట్రంలో కనిపించట్లేదు రుణమాఫీకి సంబంధించినటువంటి అంశం. ఇంకా పైగా వాళ్ళకు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, ఎంపీలే రుణమాఫీ మీద మేము ఏం చేసినాం అని ఒక ఎంపీ కామెంట్ చేయడం, నిన్న మహబూబాబాద్ ఎమ్మెల్యే మురళీనాయక్ గారు కూడా కామెంట్స్ చేయడం, ఇవన్నీ ఏంటంటే ఫ్రస్ట్రేషన్కు దారితీస్తున్నాయి. చెప్పినటువంటి మాట నిలబెట్టుకోలేదు, దేవుళ్ళ మీద చేసిన ప్రమాణం రాలేదు అనే దాంతో ముఖ్యమంత్రి గారు ఏమవుతారు, బ్యాలెన్స్ తప్పిపోయి ఇష్టం ఉన్నట్టు బూతులు మాట్లాడే స్థాయికి పోయి బూతుల అంశాల మీదనే మీడియా మొత్తం చర్చ జరిగిందా, ప్రజల్లో ఆ రకమైనటువంటి చర్చ జరిగే విధంగా చేయడం జరిగింది. ఇక చివరిగా దాడుల వరకు పోయింది. గట్టిగా ప్రశ్నించి ఇవన్నీ వచ్చేసరికి అది ప్రభుత్వ ఆస్తి. ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం అంటే ఏముంటుంది, అది ప్రభుత్వం కట్టించినటువంటి ఆస్తి. ప్రభుత్వ పరిపాలిస్తున్నటువంటి పార్టీయే ప్రభుత్వ ఆస్తుల మీద దాడి చేస్తే ఇంకా నీకు డెమోక్రసీకి నిర్వచనం ఏముంటుంది?